Greetings to all in Jesus precious name and mighty name. కోల్కతా డాక్టర్ కేసు గురించి మరిన్ని అప్డేట్స్ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది అంటున్నారు, ఏమంటే మీకు అన్నీ అవసరం ఇవి, వీటి గురించి మాట్లాడటం అవసరం అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒక విషయాన్ని నేను ప్రేమపూర్వకంగా చెప్పనివ్వండి, ఈ కేసు అందరికీ సంబంధించిందండి, ప్రతి కుటుంబానికి సంబంధించింది. ఒకవేళ నీకు భార్య ఉంటే, కూతురు ఉంటే, చెల్లెలు ఉంటే నీకు సంబంధించింది ఇది. ప్రతి క్రైస్తవుడు కూడా నిజమైన దేశభక్తుడు, దేశం పట్ల బాధ్యత ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం కలిగి ఉండాలి. మనం మాట్లాడాలండి వీటి కొరకు. ఒకవేళ మనం మాట్లాడకపోతే, మనం స్పందించకపోతే దోషులు వారు బయట తిరుగుతుంటారు. ఆలోచన చేయండి, ఈ రోజుని మనం మాట్లాడినప్పుడే ప్రభుత్వం వారు జోక్యం చేసుకుంటారు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది, సిబిఐ జోక్యం చేసుకుంటుంది. అసలైనటువంటి దోషులు బయటపడతారు, లేకపోతే ఇలాంటి పునరావృతం అవుతూ ఉంటాయి. మన ప్రాంతాల్లో జరగదని గ్యారంటీ ఏముంది? అందుని బట్టి ప్రొటెస్ట్ చేయాలి. ఇటువంటి విషయాల్లో న్యాయం జరగాలని కోరుకోవాలి. ఇలాంటి విషయాల్లో క్రైస్తవ స్పీకర్స్ మాట్లాడాలి, అనేక మంది జ్ఞానం కలిగినటువంటి వారు మాట్లాడాలి. తద్వారా ప్రభుత్వంలో ఒక కదలిక, అదే సుప్రీంకోర్టులో ఒక కదలిక బయలుదేరుతుంది. ఇప్పటికే అందిస్తున్నటువంటి వీడియోల ద్వారా అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడం ద్వారా అందరూ కూడా తెలుస్తున్న విషయాలు, తద్వారా క్రైస్తవ సమాజం ప్రార్థన చేయగలుగుతారు, ఇటువంటి వాటిని అరికట్టగలుగుతారు. వారి కుమార్తెలను, భార్యలను, చెల్లెలను వారు అప్రమత్తం చేసుకోగలుగుతారు. ఇలాంటి విషయాల్లో అవేర్నెస్ కావాలి. దయచేసి తెలియకపోతే తెలియనట్టు ఉండండి. పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది, దానియేలు ఒక ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వాడు. యోసేపు ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఎజ్రా, ఇలాంటి వారందరూ, నెహెమ్యా, వీరందరూ కూడా ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారే, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వారు. మీకు థియాలజీ తెలియకపోతే, సరిగ్గా వాక్యం తెలియకపోతే మీరు మౌనంగా ఉండండి. అంతేగాని ఇటువంటి వాటిని ప్రొటెస్ట్ చేయొద్దు, ఇటువంటి వాటి గురించి మాట్లాడొద్దని, తెలిసి తెలియకుండా మాట్లాడొద్దని నేను మనవి చేస్తున్నాను. ఈ కేసులో ఇంకా ఆసక్తికరమైన విషయాలు నమోదవుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐటీ సెక్రటరీ అమిత్ మాలియా ఒక ట్వీట్ చేశారండి. ఆ ట్వీట్ నేను చదివినప్పుడు చాలా విషయాలు బయటపడతా ఉన్నాయి. ఆ ట్వీట్లో ఆయన చెప్పింది ఏంటంటే, కల్ప్రిట్ అయినటువంటి సంజయ్ రాయ్ అతని యొక్క బైక్ని, అతని కార్ని, అతనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఎప్పుడైతే సీజ్ చేశారో, ఆ బైక్ నెంబరు ఎవరి పేరు మీద ఉందని ఆరా తీసినప్పుడు బెంగాల్ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యొక్క పేరు మీద ఉందండి. ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి అంత క్లోజ్గా ఉంటాడా? ఆ కమిషనర్ పేరు మీద ఉన్నటువంటి బైక్ని అతను వాడుతున్నాడంటే దీని వెనకాల చాలా కుట్ర ఉంది, దీని వెనకాల చాలా కాన్స్పిరసీ ఉంది, చాలా కుట్రపూరితమైనటువంటి మర్డర్ అని వారు అభిప్రాయపడతా ఉన్నారు. పశ్చిమ బెంగాల్కి చీఫ్ మినిస్టర్ ఎవరంటే మమతా బెనర్జీ, హోమ్ మినిస్టర్ ఎవరు అంటే మమతా బెనర్జీ, ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ ఎవరంటే మమతా బెనర్జీ. ఆమె మొత్తం చూసుకుంటా ఉన్నారు. వినీత్ గోయల్ అనేటువంటి వ్యక్తి ప్రతిరోజు కూడా మమతా బెనర్జీతో మాట్లాడుతున్నట్లుగా సిబిఐ ఎంక్వైరీలో తెలిసింది. వినీత్ గోయల్ ఎవరంటే కమిషనర్ ఆఫ్ పోలీస్. సో ఈ విషయాలన్నీ కూడా వారు ఆలోచన చేస్తున్నప్పుడు దీని వెనకాల భయంకరమైన కుట్ర ఉంది, దీని వెనకాల భయంకరమైనటువంటి కాన్స్పిరసీ ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. బాధితురాలు పల్మనాలజిస్ట్, అంటే చెస్ట్ స్పెషలిస్ట్. ఆమె టీబీ పేషెంట్లకి, ఆ తర్వాత చెస్ట్కి సంబంధించినటువంటి రోగాలకి ఆమె ట్రీట్మెంట్ ఇస్తుంటుంది. 3rd ఫ్లోర్లోని వివరాలు ఆమె బయట పెడుతుందేమన్న భయంతో ఆమెను చంపినట్లుగా సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్నారు. 3rd ఫ్లోర్లో ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, 3rd ఫ్లోర్లో టీబీ మెడికేషన్ అంతా కూడా అక్కడ పెడతారటండి. టీబీ వ్యాధికి సంబంధించినటువంటి మెడికేషన్ అంతా కూడా ఆ ప్రాంతంలో పెడతారు. సో ఆమెకు అక్కడ ఏ మెడిసిన్ ఉన్నాయో, ఆ మెడిసిన్ ఒరిజినల్లా కాదనేటువంటి విషయాలు ఆమెకు తెలుసు. ఈ సందీప్ ఘోష్ అనేటువంటి ప్రిన్సిపల్ ఏం చేశాడనంటే, ఆ యొక్క టీబీ మెడిసిన్ స్థానంలో సో మామూలు మెడిసిన్, నకిలీ మెడిసిన్ పెడుతుండేటువంటి వాడట. ఇంకో ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను. ప్రతి హాస్పిటల్లో కూడా ఎయిడ్స్ రోగగ్రస్తులకి, టీబీ రోగగ్రస్తులకి మెడిసిన్ ఉచితంగా ఇస్తుంది గవర్నమెంట్. దానికోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటుంది. సందీప్ ఘోష్ ఏం చేసి ఉన్నాడని అనుమానిస్తున్నారంటే, ఆ మెడికల్ మాఫియా, ఆ డ్రగ్స్ మాఫియా చేసి ఉండొచ్చు. ఆ మెడిసిన్ అంతా కూడా ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేసి, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఆ స్థానంలో నకిలీ మందులు, జనరిక్ మెడిసిన్ పెట్టుంటాడు. అందును బట్టే ఈమె ఆ విషయాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, అందును బట్టే చంపేసి ఉండొచ్చు అని అమిత్ మాలియా చెప్తూ ఉన్నాడండి. ఆలోచించండి, ఇది నిజంగా వాస్తవంగా అనిపిస్తట్లేదా? ఆ మర్డర్ వెనకాల కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నాడు, ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ కనబడతా ఉన్నారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి కనబడతా ఉన్నారు. వీళ్ళందరి యొక్క హస్తం కనబడతా ఉంది. అంటే దీని వెనకాల చాలా పెద్ద కుంభకోణం ఉంది, దీని వెనకాల చాలా హెల్త్ మాఫియా ఉంది, దీని వెనకాల మెడికల్ మాఫియా ఉంది, డ్రగ్స్ మాఫియా ఉందనేటువంటి విషయం చాలా క్లియర్గా అర్థమవుతుందని ఈరోజున ఆ యొక్క విలేకరి అమిత్ మాలియా చెప్పడం అనేటువంటిది ఒక లేటెస్ట్ అప్డేట్గా మన ముందు ఉంది. సందీప్ ఘోష్ మీద ఎఫ్ఐఆర్ ఆల్రెడీ నమోదు చేశారండి. వేటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే,
అతని యొక్క ఆస్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఈ యొక్క హత్య వెనకాల ఆయన హస్తం ఉందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ లిస్టులో ఆయన ఉన్నాడు. మూడోదిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, ఈడీ కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ని నమోదు చేసుకున్నారు. ఈ 3 విషయాల్లో కూడా ప్రభుత్వం వారు జోక్యం చేసుకుని రోజున ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఒకవేళ ప్రజలు ప్రతిస్పందించకపోతే, ఈ కేసు పక్కకి వెళ్ళిపోతే దోషులు బయటపడేటువంటి వారు కాదండి. ఈ రోజున ప్రజాస్వామ్యంలో ప్రజలు ముందుకొచ్చి ప్రొటెస్ట్ చేసినప్పుడే ప్రభుత్వం వారు, రాజకీయవేత్తలు, రాజకీయ పార్టీలు పక్కకు వెళ్తే బ్యూరోక్రాట్స్ ముందుకు వస్తారు. అంటే ప్రభుత్వంలో సుప్రీంకోర్టు, నేను చెప్పినటువంటి ఈ యొక్క ఈడీ కావచ్చు, ఆ తర్వాత సిబిఐ కావచ్చు, ఇవన్నీ యాక్టివేట్ అవ్వాలంటే ప్రజలు ప్రతిస్పందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకి చాలా శక్తి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క నినాదాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అందుని బట్టి ఈరోజు ప్రజలందరూ కూడా నబానా ర్యాలీ చేస్తున్నారండి. సుమారుగా 7,000 మంది ప్రజలు. ఆ నబానా అంటే అర్థం ఏంటంటే, నబానా అంటే ఆ యొక్క పశ్చిమ బెంగాల్లో ఆ యొక్క సెక్రటేరియట్ని నబానా అని పిలుస్తారు. ఆ కాంపౌండ్లు అన్నీ ఉంటాయండి. అక్కడ హెల్త్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక బిల్డింగ్లో, అన్ని డిపార్ట్మెంట్ ఒక కాంపౌండ్లో ఉంటాయి. దాన్నే నబానా బిల్డింగ్ అంటారు. ఈ రోజున పశ్చిమ బెంగాల్లో నబానా ర్యాలీ జరుగుతూ ఉంది. అందులో మెడికల్ విద్యార్థులు, నర్సులు, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు అందరూ, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిలదీస్తున్నారు. అదేంటంటే, వీ వాంట్ జస్టిస్ ఫర్ అవర్ డాటర్. మా యొక్క కుమార్తె విషయంలో మాకు న్యాయం జరగాలి, దోషులు బయటపడాలని, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని వారందరూ కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం వారు చాలా కష్టపడుతున్నారు. అందుని బట్టి వారి మీద బాష్పవాయువులు, లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్, బాంబ్ షెల్స్ ఇలాంటివన్నీ కూడా ప్రయోగిస్తూ వాళ్ళని ఎలాగన్నా వెనక్కి పంపించాలని ప్రభుత్వం వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క నబానా ర్యాలీలో ఒక గ్రూప్ ఫామ్ చేశారండి. ఆ గ్రూప్ పేరు ఏంటంటే వెస్ట్ బెంగాల్ మాతృ సమాజ్. ఈ యొక్క గ్రూప్ ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వం మీద యాజిటేషన్ తీసుకొస్తున్నారు. అర్జెంటుగా మమతా బెనర్జీ రిజైన్ చేయకపోతే దోషులు బయట పడరు. ఎందుకంటే ఆమె సపోర్ట్ వాళ్ళకు దొరుకుతుంది. అందుని బట్టి ఆమె రిజైన్ చేస్తే, ఈ యొక్క కేసుని బ్యూరోక్రాట్స్కి అప్పగిస్తే, ఐఏఎస్, ఐపీఎస్ బ్యూరోక్రాట్స్కి అప్పగిస్తే కేసు నుండి దోషులు బయటపడతారని వారు ప్రొటెస్ట్ చేస్తున్నారు. నిజంగా ఇట్స్ రియల్లీ మేక్ సెన్స్. నిజంగా అలా చేయటం అది భావ్యంగా అనిపిస్తూ ఉంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను ఏంటంటే, సుమారుగా 7,000 మంది ప్రజలు ప్లకార్డ్స్ పట్టుకుని జస్టిస్ ఫర్ అభయ, జస్టిస్ ఫర్ అభయ నినాదాలు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దోషులు బయటపడాలి, ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి, ఈ యొక్క నేరం మరలా జరగడానికి వీల్లేదు, భారతదేశంలోనే ఇటువంటి నేరం జరగకూడదు అని ప్రయాసపడుతున్నారు, నినాదాలు చేస్తున్నారు. ఒక చట్టం రావాలి, ఆ చట్టంలో స్త్రీకి గౌరవం ఉండాలి, ఆ చట్ట ప్రకారం స్త్రీకి భద్రత ఉండాలి, ఇంకా ఏ ఒక్కరు కూడా స్త్రీ మీద చేతులు వేసేటువంటి అధికారం ఎవరికి ఉండకూడదని ఒక చట్టం తీసుకురామని వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరంటే రవీంద్ర భారతి యూనివర్సిటీ స్టూడెంట్స్ అండి. వాళ్ళు ఎంతగానో పోరాటం చేస్తూ వారి డిమాండ్స్ ఒకటే, అభయాకి జస్టిస్ జరగాలి, కల్ప్రిట్స్ అనేటువంటి వారికి శిక్షను విధించాలి, దారుణమైన శిక్ష వారికి విధించబడాలి. మరలా ఇంకెవ్వడు కూడా ఈ శిక్ష ఇంకెవ్వడు కూడా ఇటువంటి దారుణాలు చేయడానికి వాడికి ధైర్యం సరిపోకూడదు. అందుని బట్టి కల్ప్రిట్స్ని, నేరస్తుల్ని బహు కఠినంగా శిక్షించాలి. ఆ తర్వాత మమతా బెనర్జీ సీఎంని ఆమె రిజైన్ చేయమని కోరుతున్నారు. రిజైన్ చేయమని ఎందుకు కోరుతున్నారంటే, ఆమె గనక ప్రభుత్వంలో ఉంటే, ఆమె గనక సీఎంగా కొన్ని రోజులు ఉంటే ఈ విషయంలో న్యాయం జరగదు. అందుని బట్టి ఈ కేసుని బ్యూరోక్రాట్స్కి అప్పగించండి, ఈ కేసుని ఐఏఎస్, ఐపీఎస్, సిబిఐకి అప్పగిస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు ఆమెను రాజీనామా చేయమని కోరుతున్నారు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నబానా ధర్నా, నబానా యాజిటేషన్, పశ్చిమ బెంగాల్ అంతా కూడా ఈ రోజున సెలవు దినాలు ప్రకటించారు. సో ఈ విషయంలో చాలా పోరాడుతున్నారు. ప్రభుత్వం వారిని ఎలాగన్నా అడ్డగించాలని. ఇంకో ప్రాముఖ్యమైన బాధాకరమైన సంఘటన ఏంటంటే, రవీంద్ర భారతి అనేటువంటి ఆ యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్ చేశారండి. ధర్నా చేస్తున్నారు, అరెస్ట్ చేస్తారు. వారు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు. గవర్నర్ కూడా చెప్పారు వారు శాంతియుతంగా చేసుకుంటారు అని ప్రభుత్వానికి చెప్తే, గవర్నర్ మాటను కూడా ప్రక్కన పెట్టి వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారి మీద ఎలిగేషన్ ఏంటంటే, వీరు కల్ప్రిట్స్తో చేతులు కలిపారు, వీరు కూడా హత్యలో భాగంగా ఉన్నారు అని వారి మీద కేసులు పెట్టారు. ఎంత దారుణం ఇది! ఆలోచించండి, ప్రజాస్వామ్యం ఏమైపోతూ ఉంది, భారతదేశంలో న్యాయం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది. ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అధికారం ప్రజలకు ఉండదా? ప్రజాస్వామ్యం అంటే బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ప్రజలకి అత్యున్నతమైనటువంటి స్థానం ఉంటుంది ప్రజాస్వామ్యంలో.
ప్రజలు ప్రొటెస్ట్ చేయడానికి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి అధికారం ఉన్నప్పుడు ఇలా టీర్ గ్యాస్లు వేస్తూ, బాంబ్ షెల్స్ వేస్తూ వారిని ఎలాగైనా చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనక చాలా భయంకరమైన కుట్ర ఉంది. కాబట్టి మరికొన్ని వీడియోల్లో జరుగుతున్న విషయాల్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. స్టే ట్యూన్. ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్. ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.